సెల్యూట్ తెలంగాణ పేరుతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులుగా ఛార్జ్ తీసుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో నాయకులందరికీ ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆ లైవ్ ఇప్పటి వరకు మనం చూసాం. మిగతా డీటెయిల్స్లోకి వెళ్దాం. కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకాలు సింగరేణి గనుల విషయంలో బయటపడుతున్నాయని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో బొగ్గు గనులు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టిని డిమాండ్ చేశారు. కేసులకు భయపడి రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. గనులు వేలం పాడితే తెలంగాణ నష్టపోతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలం పాట ఆపాలని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు తేవాలి, కొత్త ప్రాజెక్టు తేవాలి. కానీ మా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు, ఉన్న వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 16 ఎంపీల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 16 ఎంపీలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ ఆగుతుంది వైజాగ్లో, ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో. కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది. ఇవాళ నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్మమంటే ఈయన గారేమో వంతపాడుతూ నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు 2021కి ఇప్పటికీ ఏం మారింది? మీరే కదా ఉత్తరం రాసింది ప్రధానమంత్రికి, 4 బొగ్గు గనుల ఆక్షన్ ఆపండి, వెంటనే అవి కేటాయించండి సింగరేణికని మీరే కదా రాసింది. ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది?